సంచార జాతులు చరిత్ర మరచిన నవ సమాజానికి గతం గుర్తు చేసే ఆనవాళ్లు, భవిత నిర్మాణానికి దేశ మూలాలను గుర్తు చేసే సమూహాలు. ఏటా ఆగస్టు 31న సంచార సమాజంలో స్ఫూర్తి నింపేందుకు సంచార అర్ధ సంచార జాతుల విముక్తి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. విజయవాడలో ఒక రోజు ముందుగానే స్ఫూర్తి పేరిట జరిపిన ప్రత్యేక కార్యక్రమంలో సంచార సమాజం తమ జీవన విధానాల్ని వారి వేషధారణతో ప్రదర్శించి తమకు ఓ గుర్తింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. దేశంలో సంచార జాతులు, గుర్తింపు లేని తెగలు ఎన్నో ఉన్నాయి. సమాజంలో ఆ కుటుంబాలకు తగిన ఆదరణ, గుర్తింపు కొరవడటంతో వారంతా మనోవేదనకు గురవుతున్నారు. ఈ జాతులను ఆదుకునేందుకు, వారి పోరాట గాథలను నవతరం గుర్తు చేసుకునేలా గౌరవించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 31ని విముక్తి దినోత్సవంగా ప్రకటించింది. ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో సంచార జాతుల జనాభా లెక్కలు మొదలుపెట్టారు. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో సీడ్ పథకం, డిఎన్టీ కమిషన్ ఏర్పాటు, పద్మ వంటి అవార్డులు ఇచ్చి గౌరవించడంతో వారి సంక్షేమం, ఆత్మ గౌరవం వైపు అడుగులు పడ్డాయి. రాష్ట్రంలో 34 రకాల సంచార జాతుల తెగలున్నాయి. ఇప్పటికీ వీరిలో చాలా మందికి కుల ధృవీకరణ పత్రాలు లేవు. ఫలితంగా ప్రభుత్వ పథకాల ప్రయోజనం పొందలేకపోతున్నారు. కొన్ని జాతుల పేర్లు సమాజంలో నిరాదరణకు ఓ కారణమవుతున్నాయి. స్థిర నివాసం, విద్యా అవకాశాలు కొరవడుతున్నాయి. వీరి కళలకు గుర్తింపు లేకపోతోంది. వారసత్వంగా వస్తున్న ఈ కళలకు గౌరవం దక్కాలని సంచార జాతులు అభ్యర్థిస్తున్నాయి. మేము ఇంతవరకు ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేయలే, ఏం చేయలే. ఇప్పుడు పటేల్ చదువుకుంటున్నారు కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ పోతే క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు బీసీ అని ఎల్లమ్మ వాళ్ళని ఎట్లా గుర్తించాలి అది అని క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తలేరు. మాకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి ఏం పొందుతలేదు. మా సంచార జాతుల కులాలకు ఇప్పటికి కూడా అట్టడుగులో ఉన్నాము. స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతుంది అంటున్నారు. మాకు న్యాయం జరగలేదు సార్. మాకు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. ఇంతవరకు మేము చట్టసభలకు వెళ్ళలేదు, ఒక ఉద్యోగం పొందలేదు. మా పిల్లలు చదువుకోవడానికి కూడా ఈరోజు సర్టిఫికెట్లు అడిగేదానికి సర్టిఫికెట్ ఇవ్వమంటే కూడా ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, కలెక్టర్లు ఇబ్బంది కలిగిస్తున్నారు. మా కులాల వాళ్ళు దాసరి, బొమ్మలాట, బుడుబుడుకల, కాటిపాపుల, బాలసంతు, బైరూపి ఈ కులాల వారికి వాళ్ళకి గుర్తు తెలియక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడైనా వీళ్ళు అర్థం చేసుకొని మాకు న్యాయం చేకూరుస్తారని చెప్పేసి మా కులాల వారికి ఎక్కడ వాళ్ళకి అక్కడ ఖాళీలు ఇచ్చి వాళ్ళకి సర్టిఫికెట్ కోసం ఎంఆర్ఓలకు ప్రత్యేకంగా చెప్పి వీళ్ళకి ఇవాళ ఈ సంచార జాతుల బాలసంతు సంఘం అయితేనేమి, కాటిపాపులు అయితేనేమి, బైరూపి అయితేనేమి, మండిబండ అయితేనేమి, వీళ్ళందరూ గంగిరెద్దులు అయితే వీళ్ళన్ని కులాలకు సంబంధించి 32 కులాల వాళ్ళకి న్యాయం జరిగే విధంగా నరేంద్ర మోడీ గారు పెద్ద ఆయన చేయాలని మరీ కోరుకుంటున్నాం. మా పిల్లలు చదువుకుంటే జాబ్ లేదు, చదువుకుంటే స్కాలర్షిప్ లేదు. చాలా ఘోరంగా బతున్న కులం అంటే గంగిరెద్దుల వాళ్ళే. అందుకని మా డిమాండ్ ప్రధానం అంటే మమ్మల్ని ఎస్టీలో పెట్టాలండి. మాకు సరైన సౌకర్యాలు ఇచ్చి మమ్మల్ని కూడా అనేక విధాలుగా మా గిరిజన సాంప్రదాయం నుంచి అనేక విధాలుగా మా ప్రోత్సహిస్తే ఇంకా అంతకంటే ఎత్తుగా తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఈ అందరం కూడా తప్పిడుగుళ్ళ కళాకారులమి. మేము ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నాము. మాకు ఇబ్బందులు అంటే తప్పిడుగుళ్ళ కళాకారులకి ఏదో గంగాదేవి పండుగ, రాములవారి సంబరము, అలాగే శివరాత్రి సింహరాపణ ఉత్సవాల్లో ఉంటాయి. తర్వాత మిగతా రోజుల్లో కూలి చేసుకొని కూలి పనులకు వెళ్ళి బతుకుతున్నాము. మమ్మల్ని కూడా అందరిని కూడా కళాకారులందరినీ ఈ యొక్క గవర్నమెంట్ వారైనా, కేంద్ర గవర్నమెంట్ వారైనా, స్టేట్ గవర్నమెంట్ అయినా గుర్తించాలని కోరుకుంటున్నాం. సంచార కులాల జనాభా గణన అధికారులకు ఓ పెద్ద సమస్యగా మారుతోంది. తమకంటూ ఒక స్థిర నివాసం లేని ఈ కులాలు రాష్ట్రంతో పాటు పలు రాష్ట్రాలకు బతుకుదెరువు కోసం తరలివెళ్లి అక్కడే జీవనాన్ని కొనసాగిస్తున్నాయి. బతుకుతెరువు కోసం పలు ప్రాంతాల్లో, ప్రత్యేకంగా పట్టణ ప్రాంత శివార్లలో చిన్న చిన్న గుడారాలు, గుడిసెలు ఏర్పాటు చేసుకుని ఈ జాతులు జీవనం కొనసాగిస్తుంటాయి. ఒక ప్రాంతంలో 15 లేదా 20 రోజులకు మించి ఉండకుండా తమ భుక్తిని మరో ప్రాంతంలో వెతుక్కుంటూ నిరంతరం సంచారం చేసే కడు పేదలు వేరు. బీసీ కులగణనలో సంచార జాతుల నిర్దిష్టమైన లెక్కలు బయటకు తేవాలనేది ప్రభుత్వాల ఆలోచన. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చింది. తప్పనిసరిగా మీ జాతులందరికీ ప్రత్యేక గుర్తింపు ఇస్తామని చెప్పి ఈ వేదిక నుంచి తెలియజేస్తున్నాను. కేవలం గుర్తింపే కాదు, మీ అందరికీ కూడా గౌరవాన్ని కూడా ఇస్తాం. ఏదైతే మన ముఖ్యమైన ఆసరా ఉందో, ప్రభుత్వ పథకాల్లో చేరి ఆ పథకాల్లో మీరు లబ్ధి పొందడానికి అవకాశం కలిగిన ఆ యొక్క ఎన్టీ, డిఎన్టీ సంబంధించిన సర్టిఫికెట్స్ ఇప్పించే పని కూటమి చేస్తుంది. కేవలం అదే కాదు, సంచార జాతుల యొక్క పిల్లలు అనేక మంది అనాథులుగా ఈ దేశంలో అక్కడెక్కడ తిరుగుతున్నారు. మనతో పాటు వస్తారు, తర్వాత కాలగమనం కలిసిపోతారు, ఎక్కడికో మాయమైపోతారు. ఆ విధంగా అనేక మంది సంచార జాతుల బాధలు వెలగెక్కారు. మీ పిల్లల సంరక్షణ కోసం నరేంద్ర మోడీ గారు ఆలోచన చేశారు. దేశ వ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో కూడా డిఎన్టీ హాస్టల్స్ నిర్మాణం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో కూడా 3 హాస్టల్స్ నిర్మాణమయ్యాయి. డిఎన్టీ సంబంధించిన మన కోసం హాస్టల్స్ ఉన్నాయి. సంచార జాతుల కళలు, వారి చరిత్ర పండుగ సమయాల్లోనే ప్రజలకు కనిపిస్తుంటాయి. మిగిలిన రోజుల్లో వారంతా ఒకచోట నుంచి మరొక చోటుకు బతుకుదెరువు కోసం తిరగక తప్పని పరిస్థితులు ఉంటున్నాయి.